ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిల. మార్నింగ్ ఒక్కటి మనం హడావుడి లేకుండా కొంచెం పీస్ఫుల్గా చేసుకుంటే మిగిలినవన్నీ కూడా కొంచెం పీస్ఫుల్గా అవుతాయి అన్నమాట. అది నా ఉద్దేశం. సో ఈరోజు వీడియో అర్థమైంది కదా. నా సింపుల్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను. మార్నింగ్ మా పాపకి 7:30కి బస్సు వస్తుంది, నాకు 7:50కి బస్సు వస్తుంది అనమాట. సో ఈ లోపు మేమిద్దరం రెడీ అవ్వాలి, లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బాక్స్ కట్టేసుకోవాలన్నమాట. కిచెన్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాననమాట. సో మార్నింగ్ హడావుడి ఉందని ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి అన్నీ తీసి బయట పెడుతున్నాను. ఎందుకంటే బాగా చల్లగా ఉండకూడదు కదా వన్ డే ముందు అని చెప్పేసి. అవి తీసి బయట పెట్టేసిన తర్వాత జీరా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను అనమాట. మార్నింగ్ కాఫీ టీలు తాగాను, కొంచెం జీరా వాటర్ లెమన్ హనీ వేసుకొని తాగుతాను అనమాట. సో ఆ జీరా వాటర్ పొయ్యి మీద పెట్టేసి ఈ ఇడ్లీ పిండి కొంచెం చల్లదనం తగ్గింది. సో సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలిపేశాను. సో ఈ ఇడ్లీ పిండి కూడా వేసేస్తానమాట మా ఇద్దరికి. మోస్ట్లీ నేను ఇడ్లీని దోశ అని ప్రిఫర్ చేస్తాను. ఇవైతే కొంచెం దోశ అయితే 2-3 అనుకోకు నాకు ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు కదా. సో మోస్ట్లీ ఇడ్లీ దోశే ఉంటాయి, కాకపోతే కొంచెం వెరైటీ ఇడ్లీలు వేస్తాను. అట్లానే ఇంకా అది పొయ్యి మీద పెట్టేసి నేను బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను. మా ఇంట్లో బీరకాయ శనగపప్పు కర్రీ అంటే చాలా ఇష్టము. అండ్ ఇదైతే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. లేతగా ఉంది కదా బీరకాయ, మగ్గడం కూడా ఈజీ అనమాట. బీరకాయలు కట్ చేస్తున్నాను, కానీ నేను ఇందాక పచ్చనిపప్పు నానబెట్టడం మర్చిపోయాను అనమాట. యాక్చువల్గా కట్ చేయకముందే నానబెట్టుకుంటే ఈ పాటికి ఇంకొంచెం నానేవి. సో బట్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఇప్పుడైతే నానబెట్టేసాను అవి కూడా. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాక నేను జీరా వాటర్ అయితే తాగి వచ్చేసాను. అట్లాగే ఇంకా రాత్రి నేను సాంబార్ పెట్టాను అనమాట. నిన్న వర్క్ త్వరగా అయిపోయింది, సో మార్నింగ్ కూడా ఉంటాయి అని చెప్పేసి రాత్రే సాంబార్ పెట్టేశాను. అట్లా ఒక్కొక్కసారి నైట్ పెద్దగా వర్క్ లేదు అనుకున్నప్పుడు నేను సాంబారు, రసము, పప్పు ఇట్లాంటివి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో దట్ మార్నింగ్ కొంచెం ఈజీగా అవుతుంది, ఇంకో కర్రీ గురించి ఆలోచించే పని ఉండదని. నెక్స్ట్ ఇంకా కర్రీ కోసం ఈ ఐరన్ కడాయి అయితే పెట్టాను. నేను మ్యాక్సిమం అన్నీ చేంజ్ చేసేస్తున్నాను అనమాట కుక్వేరు. సో ఈ ఐరన్ కడాయి తీసుకున్నాను రీసెంట్గా, చాలా చీప్ అండ్ బెస్ట్కి వచ్చింది. షాప్స్లో కాదనమాట, బయట తీసుకున్నాను. ప్రైస్ ఎంత ఉంటుందో ఒక్కసారి గెస్ట్ చేయండి. నేను ఇట్లాంటిది కొంచెం పెద్దది క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను ఇందూస్ వ్యాలీలో, బట్ అది చాలా హై కాస్ట్ అనిపించింది. బట్ రెండు సేమ్గానే వర్క్ చేస్తున్నాయి. అదేమో థౌజండ్స్లో పెట్టాను, ఇదైతే చాలా తక్కువ. దీన్ని సీజనింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సేమ్ రెండు ఒకలాగే పనిచేస్తున్నాయి. సో ప్రైస్ ఎంత ఒక్కసారి కింద కామెంట్ పెట్టండి. నేను రోడ్ సైడ్ తీసుకున్నాను, సో మీకు ఈజీగా గెస్ట్ చేయొచ్చు. అట్లాగే ఇంకా ఇడ్లీలు తీసేసి హాట్ బాక్స్లో పెట్టేశాను అనమాట. సో ఇవన్నీ ఇంకా బయట పెట్టేస్తున్నాను. సో క్లీనింగ్ ఇక్కడంతా క్లమ్జీగా ఉంటుంది కదా, సో అక్కడైతే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా సాంబార్ కాగినాయి అనమాట. సో ఇంకా రెండు తినేస్తాను ఇక్కడ. ఇంకొక 2-3 ఏమో నేను ఆఫీస్కి తీసుకెళ్ళాక మీటింగ్ అయిపోయాక 11కో 12కో అట్లా తింటాను అనమాట. అది. అండ్ ఇంకా కర్రీ కూడా ఇది ఈజీ అనమాట. పోపు వేసి తర్వాత ఆనియన్స్, టమాటో, పచ్చనిపప్పు అవన్నీ బాగా మగ్గాలన్నమాట. ఆ పచ్చనిపప్పు కొంచెం వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అవి కొంచెం మగ్గి వాటర్ బయటకు వచ్చినప్పుడు బీరకాయలు వేసేసుకోవాలి, బీరకాయ పీసెస్. అట్లానే అవి వేసినప్పుడు ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి మూత పెట్టి, బీరకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి సో ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్తోనే అది కుక్ అయిపోద్ది అనమాట. సో ఉప్పు, కారం చూసుకొని సరిపోలేదంటే వేసుకోవచ్చు అనమాట. ఇంకా అది వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేస్తే చాలు. ఇది చాలా సింపుల్ బట్ టేస్టీ కర్రీ. ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ రైస్ పొయ్యి మీద పెట్టేసి మా పాపనైతే రెడీ చేసి వచ్చి నేను కూడా రెడీ అయిపోయి బాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఒక వర్కింగ్ మదర్గా నా మార్నింగ్ రొటీన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్రతిరోజు ఇలానే ఉండదు, బట్ మోస్ట్ ఆఫ్ ది డే ఇలానే ఉంటుందన్నమాట. అంటే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిల.